ఓకే సార్. నమస్కారాలండి. నా పేరు సురేష్ చాట్ల. నేను రాజధాని అంటే ఎలా ఉంటాయి, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది టీవీలో చూడటం వరకే, యూట్యూబ్లో చూడటం వరకే నేను ఆలోచన చేసి ఉన్నాను. ఇది విజయవాడలో చిన్న పని నిమిత్తం మేము అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అమరావతిలో ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి గుడివాడ సార్. నా పేరు సురేష్ చాట్ల. నేను విజయవాడ చిన్న పని నిమిత్తం వచ్చాను ఇక్కడికి. ప్రతిరోజు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. సిటీ 24/7 మీ న్యూస్ మీరు అప్డేట్ చేసే విధానం కానీ, మీరు అందించేటువంటి అప్డేట్స్ కానీ ప్రతిరోజు 24 అవర్స్ ఒక రోజు ఇడిసి రోజు ఏదో ఒక అప్డేట్. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ గురించి కానీ, నెక్స్ట్ టవర్స్, ఐకానిక్ టవర్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు నియర్లీ 300 మీటర్స్ స్టీల్ బ్రిడ్జ్ ఇది కానీ, ఇప్పుడు ఫస్ట్లో కంప్లీట్ అయినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ ఇస్తుంటే చక్కగా డ్రోన్ విజువల్స్ సిటీ 24/7 వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఉండేది. అయ్యో మనం ఎట్లాగో చూడటానికి వెళ్ళలేకపోతున్నాం, మిత్రులు టీవీ ఛానల్ వాళ్ళు కూడా సిటీ 24 వాళ్ళు కూడా చాలా బాగా అందిస్తున్నారని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు ఏంటి నిజంగా డ్రోన్ విజువల్లో అంత ఉందా లేకపోతే ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాలి. అసలు నిజంగా సీఎం గారి విజను నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అంటూనే ఉంటారు. ఆయన ముందు చూపున్నటువంటి వ్యక్తి అనేది కేవలం టార్గెట్ ఇచ్చి కంపెనీకి 14 రోజుల్లోనూ రోడ్డు ఫినిష్ చేయాలి అని చెప్పిన వెంటనే ఇది అవుద్దా అవదా, పైగా వర్షాలు అనుకూలిస్తే అనుకూలించమన్న పరిస్థితి. కానీ రోజు ఇడిసి రోజు ఇంత మార్పు అనేది మేము నిజంగా అసలు మొన్న కూడా మీరు కంప్లీట్ అయిపోయిన విజువల్ చూపించారు సార్ మీరు. ఇప్పుడు చూస్తే అక్కడ బ్యూటిఫికేషన్ పనులు, చెట్లు నాటడం, అదేవిధంగా ఏదో ఐకానిక్ది ఒకటి పెట్టారు ఓపెనింగ్కి. గంటల వ్యవధిలోనే ఇలాంటి పరిస్థితి మారిపోతుందా అంటే రాజధానిలో ఇంత వేగం ఉందా, సీఎం గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము చాలా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి మంచి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాజధానిలో ఉంటేనే బయట నుంచి వచ్చే కంపెనీలకు కానీ, పర్యాటకులకు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుక కంప్లీట్ అయితే కనుక విజయవాడ నుంచి కానీ, అటు గుంటూరు నుంచి కానీ ఇటువైపు వచ్చేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చేటప్పుడు మాత్రం చాలా సూపర్గా, అసలు నిజంగా మనం ఈ సన్నటి రోడ్డు మీద ఎటువైపు వెళ్ళాలి, కొత్తగా ఎవరినన్నా మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చామనుకోండి. మనం కృష్ణా జిల్లాలో రాజధాని ఉంది. ఈ రాజధానిలో మీరు ఈ రాజధాని అనేది ఎట్లా ఉంది చూపించాలి అని చెప్పి ఒకవేళ ఏమన్నా కొత్త వ్యక్తులు తీసుకొస్తే ఆ చిన్న రోడ్డుకి గుండా వెళ్ళేటప్పుడు ఏంటి ఇంత చిన్నగా ఉంది అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఐకానిక్ కట్టడాలు కానీ, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మంత్రి సత్యనారాయణ గారి దగ్గరది అక్కడి నుంచి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఈ 3.5-4 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ గ్యాప్ జస్ట్ 1 మంత్లో ఫినిష్ చేయటం అంటే చాలా అసలు నిజంగా నమ్మశక్యంగా లేదు. లైవ్లో ఈరోజు ఇక్కడ నేను చూడటం నిజంగా ఎప్పటికప్పుడు అంటే అప్డేట్స్ అనేది సిటీ 24/7 మీరు మాత్రం చాలా అసలు మీకు సెకండ్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు సాయంత్రం పూట ఉద్యోగాలు చేసుకున్న తర్వాత సరదా అసలు ఏం జరుగుతుంది, మన రాజధాని, మన ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి చూస్తే మీ అప్డేట్స్ వస్తూ ఉంటే ఆ అప్డేట్స్ కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది, స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఏం వాడుతున్నారు, ఆఖరికి బిటుమిన్ కాంక్రీట్, మాకు మొన్నటిదాకా బిటుమిన్ కాంక్రీట్ అంటే తెలియదు, దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. జాయింట్లు ఎట్లా అమరుస్తారు అనేది కూడా మాకు తెలియదు, ఆ జాయింట్ల గురించి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో కూడా మీరు చక్కగా 24/7 వాళ్ళు, సిటీ 24/7 వాళ్ళు ప్రతి అప్డేట్ రాజధాని ఎప్పటి వరకు అయితే కడతానే ఉంటారు, అప్పటి వరకు కూడా మాకు మంచి అప్డేట్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఈ ఎర్స్ట్‌వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లా వాసిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు.